గురువుగారు అంతా తలరాతలోనే ఉంది అని అంటారు. మన నుదిటి రాతలోనే మన భవిష్యత్తు దాగి ఉందని అంటారు. ఇది నిజమేనా? తలరాత మాట నిజం, నుదిటి రాత మాట అసత్యం. నుదిటి మీద రాసి ఉన్నది అని చెబుతూ ఉంటారు. ఆ రాసి ఉన్నదేదో ఫలానా వాళ్లకు తెలుస్తుంది, ఆ గ్రంథం దొరికితే లభిస్తుంది, వాళ్ళు చదవగలరు, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. తలరాత అనే మాట సత్యం. కారణం ఏమంటే ఆలోచనకు ఆచరణకు ఆధారమైనటువంటివి రెండు పదార్థాలు ఉన్నాయి ఈ శరీరంలోనే. ఆలోచన ఎక్కడ కలుగుతుంది అంటే హృదయంలో కలుగుతుంది. హృదయం వేరు, గుండె వేరు, రెండు ఒక్కటి కాదు. ఆలోచన హృదయంలో కలిగితే ఆచరణ దేని వల్ల జరుగుతుంది అంటే మెదడు వల్ల జరుగుతుంది. ఆ మెదడు ఎక్కడ ఉన్నది అంటే తలలో ఉన్నది కనుక మన కర్మంతా తలరాత అని పెద్దలు చెప్పారు. ఈ తలరాతను వదిలిపెట్టి ఆ జీవుడు వాడి సాధన వదిలిపెట్టి అంతా ముఖం మీద రాసి ఉన్నది దాని ప్రకారమే జరుగుతుందని ఒక చోట కూర్చుంటే ఆ కూర్చుండే అట్లాగే ఉంటాడు, వాడు ఏది సాధించలేడు, చిట్ట చివరికి ఆయుర్దాయం అయిపోయి ప్రాణాలు పోతాయి. కనుక తలరాత అనేది సత్యం. తలరాత అంటే దాన్ని ఆలోచించే వస్తుంది. ఆలోచన ఎక్కడ కలుగుతుందంటే హృదయంలో కలుగుతుంది. హృదయం ఎక్కడ ఉన్నది అంటే గుండెను చూపించరాదు. ఈ కంఠ బిలము అని ఇక్కడ ఒక గుంట ఉంటుంది మెడ దగ్గర. ఆ గుంట నుంచి ఒక జాన కొలత పెట్టుకోవాలి. అలాగే మనిషి యొక్క నాభి నుంచి ఒక జాన కొలత పెట్టుకోవాలి. ఈ రెండిటికి సమస్థానములో ఖండింపబడుతుంది రేఖ. ఆ ఖండింపబడిన చోట హృదయం ఉంటుంది. ఆ హృదయమునకే శరీరానికి సంబంధించిన సర్వనాడులు ముడిపడి ఉంటాయి, అన్ని నాడులు ఆ హృదయం దగ్గర. అందుకనే ఎవరు రుద్రాక్షమాల ధరించినా, ఓ స్వర్ణ ఆభరణం ధరించినా, దాని యొక్క కొలికి పూస లాకెట్ ఇట్లా అంటారే, అవన్నీ ఎక్కడ చేరి ఉండాలి అంటే హృదయం దగ్గరికే ఉంటాయి. కారణం ఏమంటే దాన్ని కదపగలిగినటువంటి శక్తి ఆ బంగారానికి, ఆ రుద్రాక్షలకు, తులసి పూలకు, వాటికి ఉంటాయి. ఆ హృదయాన్ని కదపగలిగిన శక్తి. అందువల్ల ఆ హృదయం ఆలోచిస్తుంది, తలలో ఉన్న మెదడు క్రియను ఆచరిస్తుంది. ఆ కారణం చేత మనం చేసేవన్నీ కూడా ఆ తలను, ఆ లోపల ఉండే మెదడుతో ఆలోచించి చేస్తాం కనుక ఫలితాలు ఆ చేసిన దాన్ని బట్టే పొందుతాం కనుక అంతా తలరాత అంటారు. నొసటి రాత అని మెదలకుండా కూర్చుంటే మాత్రం అతడు ఎంత గొప్పవాడైనా, ఎటువంటి వంశంలో పుట్టినా, ఎంత విద్యావేత్త అయినా ఎందుకు కొరగాకుండా పోతాడు. సాధన చేయవలసిందే, పరిశ్రమ చేయవలసిందే.